వెళ్ళొస్తాను రాబాయ్. వస్తాం అక్కయ్య. అమ్మా 2 నెలలు అయిపోయింది, వాళ్ళ డబ్బులు ఇవ్వండి. ఓ 2 రోజులు సర్దుబాటు చేస్తాలే. రామ్మా సుజాత రా. ఏమిటిదినా ఏదో మాట్లాడాలని పిలిచావట? నువ్వు ముందు కూర్చోమ్మా. అమ్ముందా? లేదమ్మా, మఠానికి స్వామిల వారు వచ్చారంట, చూడ్డానికి వెళ్ళింది. సుజా, నాకు చిన్న సహాయం చేసి పెడతావా? ఏమిటిదినా చెప్పు. నేను మెట్రిక్ పాస్ అయ్యాను కదా, మీ వారితో చెప్పి నాకు చిన్న ఉద్యోగం సంపాదించి పెట్టు. అన్నయ్య దీనికి ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకోకపోయినా మొండికే తలుచుకున్నాను. ఆయన సంపాదన ఇంటి అదికి తిండికి చాలటం లేదమ్మా. బ్యాంకులో డబ్బుతో ఏదో స్థలం కొనాలనుకున్నారు. ఆ డబ్బు ఇంకెక్కడుంది, ఎప్పుడో అయిపోయింది. మీ పెద్దక్క కూతురు పెద్ద మనిషి అయితే 1000 రూపాయలు అయింది. మీ శ్యామలక్క పంతానికి తిరుపతి ప్రోగ్రాం పెట్టింది, దానికో 900. ఇలా చాలినప్పుడంతా అందులోంచి తీసి వాడితే ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది? నువ్వు మొదటి నుంచి జాగ్రత్తగా ఉండాల్సింది. ఇందులో నీ తప్పు కూడా ఉంది వదినా. నువ్వేవైనా అనుకోమా, మీ అన్నయ్యకి ఎదురు చెప్తే ఈ మధ్య ఉక్కురుడే నిప్పులు కక్కుతున్నారు. ఈ బాధల నుంచి బయటపడాలంటే నువ్వే ఏదైనా మార్గం చూపించి పుణ్యం కట్టుకోవాలి. అలాగే వదినా, నువ్వు ధైర్యంగా ఉండు. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. మార్నింగ్ డియర్. నీకు ఇంకా బెడ్ కాఫీ రాలేదా? నో డియర్, నాట్ ఎట్. ఇంకా రాలేదా? నేను ఇప్పుడే పంపిస్తాను. క్విక్ క్విక్, గెట్ ఇట్ సూన్. ఏమిటి 7 గంటలైనా మా మమ్మీ కాఫీ పంపించలేదు? మేం కూడా ఇంకా తాగలేదమ్మా. ఈ రోజు ఎందుకో వంటవాడు ఇంకా రాలేదు. వంటవాడు రాకపోతే నువ్వేం చేస్తున్నావు? నువ్వు కాఫీ కాయలేవా? ముందు మమ్మీ కాఫీ పంపించు. పంపించు, వేరు కాపురం మరి, వెళ్ళు పంపించు. కాఫీ తీసుకోండి గారు. థ్యాంక్ గాడ్. వాట్ ఈస్ దిస్ కాఫీ? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏమిటి కాఫీ కూడా చేయడం చేత కదా మీకు? మీరంతా ఎందుకున్నారు? తిండి దండగా ఏదో అడ్జస్ట్ చేసుకో మమ్మీ. ఓకే, విలేజ్ ఫ్రూట్స్. ఓకే ఓకే, ఇవాళ వంట కూడా నువ్వే తగలే. అలాగే చేస్తాను వదిన గారు. అంట్లు తోమటానికి పని మనిషి కూడా రాలేదు. రాలేదా? అంట్లు కూడా నువ్వే తోమేసి. నేనా? అవునమ్మా, నీకు అలవాటేగా, మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉంది. వెల్ సెడ్ మై బాయ్, వెల్ సెడ్. ప్లీజ్ కమ్. యు ఆర్ రైట్. థ్యాంక్ యూ. వాసంతి. ఎస్ మమ్మీ. పార్టీ టైం అవుతుందా? జస్ట్ మినిట్ మమ్మీ. క్విక్ క్విక్, తొందరగా. చెల్లెమ్మ గారు, ఒక చిన్న సందేహం అండి. వాట్ యు వాంట్? నాకు ఇంగ్లీష్ తెలియదు కదా, తెలుగు అడగండి. నీకు ఏమి కావాలి? ఏమిటంటే, ఈ వయసులో కూడా తమ జుట్టు నెరవను లేదు, రాలిపోను లేదు, ఆ ఏమిటి కిట్టుకు అని. ఇట్ ఈస్ అన్నెసెసరీ టు యూ. అంటే నీకు అనవసరము. అవసరం అని కాదు, చూసిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే తపన, తృష్ణ, విజ్ఞాన దాహం, ఆ దాహం తీర్చుకోవాలనే అడుగుతున్నాను. ఆ సంగతి అలా ఉంచండి. మన బావగారు అంటే తమ భర్త గారు, ఆయనంతటా ఆయనే ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే వారికి కావలసిన వారు ఏదైనా మందు పెట్టి ఏమైనా ఆయన్ని చంపారా? What damn nonsense you are talking? అది కాదమ్మా. Shut up. You stupid idiot. ఇది నేననేది కాదమ్మా, ఊళ్ళో నలుగురు అనుకునేదే. బావగారిది హత్యను కొందరు, ఆత్మహత్యను మరికొందరు. ఇందులో ఏదా అని తెలుసుకోవాలనే తాపన, తృష్ణ, విజ్ఞాన దాహం, ఆ దాహం తీర్చుకోవాలని అడుగుతున్నాను.
It's none of your business whether my husband is. అది కాదమ్మా, నేను అనేది మీరు అర్థం చేసుకోవట్లేదు. I say you get up from here. అది కాదమ్మా, Dear Vasanti, come here. అది కాదమ్మా. You see, this village beauty is taking my life. నేను చెప్తుంది వినవమ్మా. నాకు విజ్ఞాన దాహం అధికం, అందుకనే మీ అమ్మగారిని అడిగాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ నాన్నగారిది హత్య ఆత్మహత్య? షట్ అప్ యు స్టూపిడ్ ఇడియట్. అరే నాకు ఇంగ్లీష్ తెలియదు అంటున్నాను కదా, ఏమిటి మాటలకు అర్థం? అంటే నువ్వు శుద్ధ బుద్ధి లేని మొద్దువి అని. అంటే మీ అమ్మగారు అన్న మాటలకి ఇదేనా అర్థం? అవును. ఇవి తిట్లని తెలిస్తే ఈ తపన తృష్ణ ఈ విజ్ఞాన దాహం నాకు ఉండేవే కదా. అబ్బా ఒరే ఒరే ఒరే, మీ నాన్న తహసీల్దార్ రా. అయితే నన్ను ఏం చేయమంటావమ్మా? తహసీల్దార్ గారి కోళ్ళు బరి తెగించేలా ఉద్యోగం చేస్తుందంటే ఊళ్ళో నలుగురు మొఖాన్ని ఉమ్మేస్తారు. ఏమిటి, సరళ ఉద్యోగం చేస్తుందా? సరళ సరళ, నిజమేనా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? ఇంటిని పిల్లల్ని శుభ్రంగా చూసుకుంటే చాలు. ఉద్యోగం చేసినంత మాత్రాన ఇంటిని పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తానా? అనవసరంగా ఎదురు ప్రశ్నలు వేసి విసిగించు. నన్ను అసమర్థుడిగా నిరూపించడానికి, అవమానపరచడానికి ఇంతకన్నా వేరే మార్గం కనపడలేదా? ఉద్యోగం చేసే స్త్రీల భర్తలంతా అసమర్థలే అంటారా? అది నీకు అనవసరం. మరి మీ సంపాదనతో ఇల్లు గడిపేది ఎలాగండి? నేను బ్రతికొండగాను ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఏవండి, ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి మన జీవితాల్ని బలిపెట్టకండి. అందుకే మామయ్య కూతుర్ని చేసుకోరా అన్న. నా మాట విన్నావా? అమ్మా, ఉదయ్, serve it. ఓకే ఆంటీ. Oh, ఓకే, cheers. cheers. Uday, get me that. షూర్ ఆంటీ, ఐ డోంట్ మైండ్. Oh, డిన్నర్ రెడీయా? ఏమిటి మీరు ఇక్కడ ఫోన్ చేస్తున్నారు? మాకు డిన్నర్ కి లేట్ అవుతుంది. దే ఆర్ వెయిటింగ్. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఓహో, మీకు కూడా టేబుల్ మీల్స్ కావాల్సి వచ్చిందా? హాయిగా లోపలికి పోయి వంటింట్లో కూర్చొని తినొచ్చుగా. వెళ్ళండి వెళ్ళండి. అమ్మా, అక్కడ మన ఇంట్లో లాగా కాదు, ఇది సిటీ. కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి. తొందరగా వంటలను తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టు. నమస్కారం అండి. ఎవరమ్మా నువ్వు? నేను రఘునాథరావు గారి భార్యనండి. ఓహో అలాగా, కూర్చోమ్మా. పర్వాలేదండి. మా వారిని ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారట. ఆయన సంపాదనే మాకు ఆధారం అండి. మాకిద్దరు పిల్లలు కూడా. ఏం చేయనమ్మా, ఆ తాగుడు మానమని ఎన్నోసార్లు చెప్పాను. ఈ మధ్య ఆఫీసు కూడా తాగి రావటం, అందరినీ తిట్టడం, రాసే అకౌంట్స్ లో అన్ని అవకతవకలే. ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. మీ మేలు జన్మలో మర్చిపోను. మా పిల్లలకి ప్రాణదానం చేసిన వారవుతాను. కానీ నేను ఉద్యోగం ఇస్తే ఆయన మళ్ళీ చేస్తాడా అని నా అనుమానం. నేను నచ్చ చెప్పి పంపిస్తాను. సరే, ట్రై చెయ్యి. వస్తానండి. ఓకే. ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడమే. మీ ఆఫీస్కి వెళ్ళి నాకు ఉద్యోగం ఇవ్వమని అడగడానికి వెళ్ళావు, అవునా? అవునండి, నన్ను ఏవైనా అనండి, కానీ నా పిల్లలకు మాత్రం అన్యాయం చేయకండి. ఇది మీ తప్పు కాదండి. కష్టాల్లో కాలుతున్న ప్రతి మనిషికి ప్రపంచం అంతా శత్రువులాగా కనిపిస్తారు. చేసి వాడు మగవాడు, వాడి మంచి చెడ్లు వాడు చూసుకోగలడు. మధ్య నీకెందుకు చెప్పు? గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఇదేనా రావటం? అవునన్నయ్య. ఏమిటది? మీ అన్నయ్య చిన్న సర్కస్ ఫిట్ చేశారు. ఉండు, కాఫీ తీసుకొస్తాను. ఏం లేదు, మోటార్ సైకిల్ స్లిప్ అయింది, మడం బెనికింది. ఇంట్లో అమ్మా, నాన్న, వాసంతి, రాజీవ్ అంతా బాగున్నారా? అందరూ బాగున్నారు. కానీ అమ్మ నాన్న పెద్ద న్యూసెన్స్ అయిపోయారు. అమ్మ మరి ఇంత జాదస్తా అనుకోలేదు, నాన్న కూడా అంతే. ఇద్దరు అన్నిటికీ అడ్డమే. అసలు ఈ పెద్దవాళ్ళని మనకు దూరంగా ఉంచితేనే తప్ప మనకు సుఖం ఉండదు. తమ్ముడు, నీ దృష్టిలో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నీ కన్న తల్లిదండ్రులు.
వాళ్ళ కష్ట సుఖాలు అర్థం చేసుకుని ఈ వయసులో వాళ్ళని కనిపెట్టి ఉండటం మన కనీస ధర్మం. భార్య స్థానం భార్యదే, పెద్దవాళ్ళ స్థానం పెద్దవాళ్ళదే. వచ్చిన సంగతే మర్చిపోయాను. వచ్చే బుధవారం వాసంతికి సీమంతం. మీరంతా తప్పకుండా రావాలి పెద్దమ్మ. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మాకంటే మీరే నయం. కోడలు సీమంతానికి నువ్వొచ్చి పిలవడం ఏమిట్రా? పేరంటానికి ఆడవాళ్ళు వచ్చి పిలవాలి గాని. ఏమో మా అత్తయ్య వెళ్ళి చెప్పిరమంది, వచ్చాను. ఇది వాళ్ళ ఆచారమేమో. నువ్వు కూడా రావాలన్నయ్య. ఎలా రాను రా, కాలు ఇలా పెట్టుకుని. మీ వద్దనే పంపిస్తాలే. వాసంతి హాయ్. తీసుకో. బాగున్నారు వదిన? హవరి వాసు? ఉదయ్, ఆంటీ వాళ్ళకి ఏం కావాలో చూడు మ్యాన్. క్విక్ క్విక్ క్విక్. వాసు, అమ్మ లోపల ఉంది, వదిన తీసుకెళ్ళి. నమస్కారం అండి. అత్తయ్య వచ్చావా సుజాత? వాసు, బాగున్నావు అత్తయ్య? ఏదో ఇలా ఉన్నానమ్మా. వంట వండి పెట్టమంటే నా మాట వాళ్ళకో లెక్క, పిలవటం మాత్రం దండిగా పిలిచారు. వీళ్ళందరికీ వండి వార్చలేక చస్తున్నాను. వదిన ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను. బాగున్నావా? పర్వాలేదు. ఏంటమ్మా ఇవాళ కూడా డ్రింక్ పార్టీయా? అంటే అప్పుడప్పుడు ఉంటుంది ఏమిటి? మన వదిన గారికి ఎప్పుడు గాలి మెళితే అప్పుడే డ్రింక్ పార్టీ. అత్తయ్య, ఆడవాళ్ళు కూడా తాగుతారేమిటి? వాళ్ళు ఒక ఆడవాళ్ళటే తల్లి. మరి ఏదో సీమంతో అన్నారు. మా బియ్యప్రాలది అంతా దొరల పద్ధతి అమ్మా. నాకు కాస్త అన్నం పెట్టి ఆకలిగా ఉంది. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చా. నాన్న నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ పొలం వదిలి రావద్దని. ఏదో ఫంక్షన్ అంటే వచ్చామా? ఇది ఆడవాళ్ళ ఫంక్షన్. మగాడు నువ్వెందుకున్నావు ఇక్కడ? రోజు క్యారీలో పెట్టి పంపిస్తుంటే చల్లారిపోతుంది. ఇవాళ ఏదో పిండి వంటలు చేసుకున్నాగా, అందుకని నేనే రమ్మని కబుర్ చేశాను బాబు. నీకు చాలా సార్లు చెప్పాను ఈ విషయాలు నువ్వు తదూర్చొద్దు. నాన్న నువ్వులే, నేను తినే వెళ్తాను. మా అత్తాయి నువ్వు ఈ టేబుల్ ముందు కూర్చొని తిట్టో చూస్తే నన్ను తిడుతుంది. నువ్వు పద. మీ అత్త రాకముందు తింటాను. ఆ వంట గదిలో కూర్చొని తిందువులే, పద. ఏయ్, 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 నాన్న, ఏంటి? కూర్చోవద్దు. ఇలా ఉందమ్మా మా బ్రతుకు. ఊళ్ళో పెట్టి కన్న వాళ్ళకంటే ఎక్కువగా చూసుకునేవాడు మా విష్ణు. వాణ్ణి కాదని వచ్చినందుకు దేవుడు మాకు తగిన శిక్ష విధించాడు.